చూశారు కదా, అల్లు అర్జున్ గారు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు జేఏసీ లీడర్స్ ఇన్ తెలంగాణ. అసలు మీరు ఈ దాడి ఎందుకు చేశారో అని నాకు అర్థం కావట్లేదండి. అంటే సంధ్యా థియేటర్ ఇష్యూని బేస్ చేసుకొని దాడి చేశారా? అంటే మీరు ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దాడి చేస్తే అర్థం ఏంటండి? రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర అటాక్ చేయించారనేసి పోర్ట్రేట్ తర్వాత జనాలకి ఒకసారి ఆలోచించారా మీరు? ఏదన్నా సరే, రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ ఇచ్చాక ఏమని చెప్పారు? అల్లు అర్జున్ తప్పు అయితే చేశాడు, ఒక్క విలువ లేని పౌరుడిలాగా బిహేవ్ చేశాడు, అండ్ తను కొద్దిగా బేసిక్ సెన్స్తో పోలీసుల ఆఫీసర్స్ చెప్పినా కానీ వినకుండా తాను స్వయంగా తన ఫ్యాన్స్ కోసం చేతులు ఊపాడు కార్ ఎక్కి. అండ్ థియేటర్లో వెళ్ళిపోండి, బయట ఒక వ్యక్తి చనిపోయాక కూడా మీరు ఇక్కడ థియేటర్లో కూర్చోవడం మంచిది కాదు, త్వరగా వెళ్ళండి అంటే నేను వెళ్ళట్లేదు, నేను సినిమా అయ్యాకే వెళ్తాను అని చెప్పారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. దానికి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి, లేదండి నేను 10 to 20 minutesలోనే సినిమా స్టార్ట్ అయిన అప్పుడే వెళ్ళిపోయాను నాకు ఇష్యూ తెలిసినాక. అండ్ ఇంకొకటి, నేనైతే అక్కడ ఉండే ఫ్యాన్స్కి అయితే నేనైతే ఇబ్బంది పెట్టలేదు, ఇవన్నీ నాకు తెలియకుండా జరిగిపోయాయి, నాకు అక్కడ చనిపోయాడు అనే విషయం తెలుసుకోవడానికి నాకు 2 days పట్టింది, నేను ఆ మూమెంట్లో అయితే చెయ్యి ఊపేశాను ఫ్యాన్స్ కోసం అని చెప్పారు కదా. మనం సోషల్ మీడియా చూసినట్టయితే అల్లు అర్జున్ గారు చెప్పిన ప్రతి ఒక్క లైను, ప్రతి ఒక్క మాటనైతే సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే అల్లు అర్జున్ గారు చెప్పినట్టు నేను ఇక్కడ జస్ట్ సినిమా స్టార్ట్ అయిన 10 to 20 minutesలో వెళ్ళిపోయాను అని చెప్పారు కదా, అదైతే అవాస్తవం అనేది తెలుస్తుంది. అంటే జాతర సీన్ కంప్లీట్ అయ్యాకే వెళ్ళారు అల్లు అర్జున్ గారు. ఇది కూడా ఒక అబద్ధమే. ఎస్, అల్లు అర్జున్ గారు చెప్పింది అబద్ధం నిజంగానే. అలాగే సెలబ్రేషన్స్ చేసుకోవట్లేదు, పుష్ప సినిమా హిట్ అయినా కానీ నేను సెలబ్రేషన్స్ అయితే ఏం చేయలేదు అని చెప్పారు అల్లు అర్జున్ గారు. అది కూడా రాంగే. వాస్తవానికి చూసుకుంటే అల్లు అర్జున్ గారు చెప్పిన మాటలు ఇన్ ప్రెస్ మీట్లో చాలా రాంగ్ అయితే చెప్పారు. నిజమే, అది వాస్తవం. నేను ఈ విషయంలో అల్లు అర్జున్ గారికి అయితే సపోర్ట్ చేయట్లేదు. బట్ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిన వ్యక్తులకి చెప్తాను, అది తప్పండి. ఒక్క విషయం కోర్టులో ఉంది, కోర్టులో నడుస్తుంది, అతను A11గా ఉన్నారు, అతను ఇంటికి వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం ఏంటండి? సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అసెంబ్లీలో చెప్పారు, విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కరికి. ఎక్స్ప్లెయిన్ చేశాక ఎస్ అల్లు అర్జున్ తప్పు అనేసి మా అందరికి తెలిసి వచ్చింది. మేము కూడా నమ్మాం అల్లు అర్జున్ కూడా తప్పు చేశారు అనేసి. బట్ ఆయన తప్పు చేసిన మీరైతే ఇష్యూ జరిగిన 2-3-4 daysలో మీరు వెళ్ళి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసి ఉంటే అప్పుడు పోర్ట్రేట్ అయ్యింది. సీఎం గారు వెంటనే అసెంబ్లీ చెప్పినాక, అసెంబ్లీలో స్పీచ్ విన్నాక మీరు వెంటనే వెళ్ళి దాడి చేయడం ఏమవుతుంది? ఇది ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి తెలిసి జరిగింది అంటారు. అవైతే మేము నమ్మట్లేదు, రేవంత్ రెడ్డి గారికి అయితే తెలియదు అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఉండే లీడర్ని కూడా ఆల్మోస్ట్ అల్లు అర్జున్స్ కాంగ్రెస్ నాయకులు అని చెప్తున్నారు. అది కూడా అవాస్తవమే. బట్ ఇలా చేయడం కరెక్ట్ అయితే కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేయడం వల్ల అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో చిన్న కిడ్స్ ఉన్నారు, వాళ్ళకైనా జరుగుంటే అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళ ఇంట్లోనే కిడ్సా అంటే బయట అమ్మాయి చనిపోయిన దానికి అంటే. వాస్తవం చెప్పాలంటే అల్లు అర్జున్ గారికి తెలియదు, అక్కడికి థియేటర్కి వచ్చిన దానివల్ల చనిపోతారు అనేది తెలియదు. ఆయన యాజ్ యూజువల్గా సినిమా చూడడానికి వచ్చారు. ఆ తొక్కి వాళ్ళ సంబంధించిన ఇష్యూ అయితే జరిగింది. బట్ మీకు తెలుసు కదంటే అల్లు అర్జున్ ఇంట్లో పిల్లలు ఉన్నారని తెలుసు కదా, వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారని తెలుసు కదా. తెలిసి చేయడాన్ని తప్పు అంటారండి, తెలియకుండా చేయడాన్ని తప్పు. ఆయన తెలిసి చేసినా తెలియకుండా చేయడం తప్పే అవుతుంది. బట్ మీరు చేసిన తప్పు చాలా పెద్దది కదా, ఒకసారి ఆలోచించండి. అండ్ నేను ఈ విషయంలో అల్లు అర్జున్ గారిని అయితే ఏ మాత్రం సపోర్ట్ చేయట్లేదు, ముందుగానే చెప్పాను. ఆయన చేసిన తప్పే. ఒకటి, ఆ ఇష్యూ జరిగిన 2-3 daysలో అక్కడ వెళ్ళి మాట్లాడాలి. అండ్ ఈ 10 daysకి ఫిలిం 100,000 crores చేసింది అని చెప్పి ఆయన హడావిడిలో ఉన్నారు, పట్టించుకోలేకపోయారు. అది అతిపెద్ద తప్పు. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అసెంబ్లీలో చెప్పాక, అంత పెద్ద స్పీచ్ ఇచ్చాక అల్లు అర్జున్ గారు తిరిగి రెస్పాండ్ అవ్వకుండా ఉండడం మంచిదై ఉండేది. బట్ రెస్పాండ్ అయిన దాని వల్లే సోషల్ మీడియా కానుండి ప్రతి ఒక్క మీడియా ప్లాట్ఫామ్లో అల్లు అర్జున్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. పుష్ప సినిమా కూడా ఇంత పాపులారిటీ తెచ్చుకోవాలి, అల్లు అర్జున్ మాటలు అయితే విపరీతమైన పాపులారిటీలో ఉన్నాయి ఇప్పుడు ప్రెస్ మీట్. అది కాదు 100 కోట్ల బొమ్మ. ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లో అది 100 కోట్ల బొమ్మ. ఆయన స్క్రిప్ట్ రాసుకొచ్చాడు, చదువుతున్నాడు, ఆయనకి ఏమీ కొద్దిగా సానుభూతి కూడా లేదనేసి అందరూ అంటున్నారు. ఏమండి, మర్చిపోకూడదు మీకు చెప్పాల్సిన అనేది ఆయన ఏదో రాసుకొచ్చుకుంటారు, హైలైట్ పాయింట్స్ అవి మీకు చెప్పడానికి చేశాడు.
సానుభూతి లేదు అనడానికి అట్లా లేదు. ఆయన కూడా బాధపడతారు. అంటే ఇంతకుముందు కూడా ఆయన ఒకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చనిపోయినప్పుడు పంజా సినిమా అప్పుడు కూడా ఆయన వెళ్ళి పర్సనల్గా కలిసి కూడా అమౌంట్ డొనేట్ చేశాడు. బట్ ఆయన ఈ ఇష్యూలో ఎందుకంటే నాకు కూడా తెలియదు. బట్ విపరీతంగా ఆయన అయితే కొద్దిగా హైలో ఉన్నారు. ఏ హైలో ఉన్నాడంటే మీరు అనుకున్నట్టు కాదు, సినిమా మంచి విజయం సాధించిన హైలో ఉన్నారు. అందుకని పట్టించుకోకుండా పోయిండొచ్చు. అది ఆయన చేసిన తప్పే, అది వాస్తవం. ఈ ఇంటి మీద దాడి చేయడం అండ్ ఇంకోటి చూసారు వచ్చేది బయట మాట అలా కాంట్రవర్సీ. ఆయన చెప్పారు నేనేమన్నా మాట్లాడితే కూడా ఇది కాంట్రవర్సీ అవుతుంది. ఆయన ఆ టైంలో ఎవరండి మా ఇంటి మీద దాడి చేస్తారు ఇట్లా ఇట్లా అడిగారు అనుకోండి, అది ఇంకో కాంట్రవర్సీకి దారి తీస్తుంది. ఏమనేసి ఏంటంటే మీ ఇంటి మీద దాడి చేస్తేనే మీకు ఇట్లా వచ్చేసిందా, అదే బయట పిల్లోడు చనిపోయాడు దానికి ఎంత బాధపడాలి అని ఆయన్ని ఖచ్చితంగా అడుగుతారు. ఇవన్నీ ఆయన మనసులో పెట్టుకొని అదే పనిగా చేశారు అని అంటారు. కాబట్టి ఆయన కాంట్రవర్సీకి అయితే దూరంగా ఉన్నారు. కొద్దిగా ఆలోచించి అయితే మాట్లాడాడు. బట్ అల్లు అర్జున్ గారు అయితే ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సింది. అల్లు అర్జున్ గారు ఆ ప్రెస్ మీట్ పెట్టాక పోలీసులు అయితే ఆటోమేటిక్గా అల్లు అర్జున్ గారు చేసిన తప్పుని ప్రతి ఒక్కటిని మీడియాకి పెట్టేశారు. మీడియా పెట్టి ఎస్ జరిగింది తప్పు అని. మీరు ఇంత మాట్లాడుకుంటున్నారు, అల్లు అర్జున్ గారు అక్కడికి ఏ లెవెల్, అసలు అల్లు అర్జున్ ఆ థియేటర్కి రమ్మని చెప్పిన సంధ్యా థియేటర్ ఓనర్ ఎక్కడ, వాళ్ళ గురించి ఏం మాట్లాడరా? సంధ్యా థియేటర్ ఓనర్ లేడు ఈ టాపిక్లో. A1 లేడు, A2 లేడు, A3 లేడు, A11కి వచ్చేసినారు. అంటే A11 ఈస్ సెలబ్రిటీ, మిగతా అంతా నార్మల్ లైఫ్స్. మీరు అర్థం కావట్లేదు ఏంటంటే, మీరు చేసే ఏ టీవీ అయినా పెట్టండి, అల్లు అర్జున్ తప్ప ఇంకెవరు రావట్లా నాకు ఆ టీవీలో. ఏ న్యూస్ ఛానల్ అయినా అల్లు అర్జున్ తప్ప ఇంకెవరు రావట్లా. గత 2 డేస్గా అల్లు అర్జున్ మీడియా మొత్తం. అసలు వేరే న్యూస్ లేదా? మనకి ఎన్ని న్యూస్లు ఉన్నాయండి? ఎంతమంది ఇబ్బంది పడుతున్నారండి బయట. చాలామందికి కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. న్యూస్ ఛానల్ అనేది ఒక ప్రాబ్లమ్ని ఒక నాయకుడికి చూపించడానికి పనికి వచ్చేది న్యూస్. అదేం చేశారు, ఇప్పుడు సెలబ్రిటీ న్యూస్ చేశారు. అల్లు అర్జున్ టాపిక్ని 100 సార్లు చెప్పడమే. దానికి 2 రోజుల ముందర మోహన్ బాబు గారి ఇష్యూ. అంతే, ఛానళ్ళు పెడితే సమస్యలు తగ్గిపోయినాయి, సెలబ్రిటీస్ ఎక్కువ అయిపోయినారు. ఈ సెలబ్రిటీస్ని హైప్ తెచ్చింది న్యూస్ ఛానల్స్. సరేనా? ప్రాబ్లమ్స్ని ప్రొజెక్ట్ చేయండి, ప్రాబ్లమ్స్ని చూపించండి. 10 మందికి మంచి చేయడం కోసం న్యూస్ ఛానల్స్ అనేది ఉండాలి. ఏదో సెలబ్రిటీ చేసిన తప్పుని ఎతికి సంపుతున్నారు. అసలు సంధ్యా థియేటర్ ఓనర్ ఏమయ్యాడు, అసలు A1 ఏమయ్యాడు, A2 ఏమయ్యారు, A3 ఎవరు, అల్లు అర్జున్ గారి పర్మిషన్ లేకపోయినా ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ పట్టించుకోండి ఒకసారి. ఇవన్నీ పట్టించుకొని పీపుల్కి ప్రొజెక్ట్ చేయండి. అవన్నీ మానేసి A11 ఉన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం ఎంతవరకు అన్యాయం అండి. చిన్నపిల్లలు ఉండేది వాళ్ళ ఇళ్లలో, అది కరెక్ట్ కాదు. ఆయన ఏం స్పందించాల. అదే సినిమా అలాగంటే గాల్లో ఎగరేసేసి ఉంటాడు. రియల్ లైఫ్ కదండి, అలా చేయడం చాలా తప్పు. సరేనా? ఆ దాడి జరిగాక తెలంగాణ గవర్నమెంట్ కూడా పాజిటివ్గా స్పందించి అల్లు అర్జున్ గారికి సెక్యూరిటీ పెంచింది. అది కూడా వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ అని చెప్పచ్చు. బట్ చెప్తున్నాం, న్యూస్ ఛానల్స్ సెలబ్రిటీస్ గురించి మాట్లాడడం కొంచెం తగ్గించండి. సరేనా? బయట 100 న్యూస్లు ఉన్నాయండి. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఫుడ్ లేకుండా కొన్ని సమస్యలు ఉండి ఏదేదో సమస్యలు ఉన్నాయి. మీరు ఏం లేని సమస్యలాగా అల్లు అర్జున్ ఒక పెద్ద సమస్యగా దిగేరాడు అని చెప్పి దేశంలో అది చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన కూడా లైట్ తీసుకుంటున్నాడు. అసలు ప్రెస్ మీట్లో నాకు అర్థం కావట్లా. మళ్ళా ఏంది, ఎక్కడికి సింక్ చేశారు, వాటర్ అడిగేసి మర్చిపోయిన రేవంత్ రెడ్డి పేరు అప్పుడు అడిగేటప్పుడు వాటర్ సీన్ తెచ్చి మళ్ళీ ఆయన కూడా ఇంటర్వ్యూలో ఆయనకి ఏం అర్థమవుతుందో నాకు అర్థం కావట్లా. చైల్డిష్ బిహేవియర్ చేస్తున్నారు ఆయనైతే. ఒక ఇష్యూని ముళ్ళుతో చుంచే కన్నా ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడు దాన్ని రప్చర్ అయినప్పుడు దాన్ని కప్పుర్చుకోవాలి సెలబ్రిటీస్ లైఫ్ అన్నప్పుడు. అది అక్కడితో మానేయకుండా పెంచుకొని పోవడం వల్ల ఈరోజు అల్లు అర్జున్ గారు 20 సంవత్సరాలుగా ఎటువంటి మచ్చలు అక్కడ ఇండస్ట్రీలో బతికారు. నాకు తెలిసినంత వరకు ఆయన ఏ కాంట్రవర్సీలో పెద్దగా ఇరుక్కోలేదు, ఏ విషయంలో పెద్దగా ట్రోల్ చేయలేదు. లాస్ట్ 2-3-4 ఇయర్స్గా చాలా ఆయన. ఇప్పుడు చూడండి, ఇది పుష్ప అనేది 1600 crores అనేది పెద్ద విషయం ఇండియన్ సినిమాకి, తెలుసా? ఆ విషయం పోయింది, గాలికి ఎగిరిపోయింది. ఈ విషయం హైలైట్ అయిపోయింది. ఆయన సాధించిన నేషనల్ అవార్డు మొత్తం తెచ్చి కింద మారేశారు ఒక్కసారిగా. అది కరెక్ట్ కాదు. బట్ చూడండి, అల్లు అర్జున్ అయితే తప్పు పట్టడానికైతే ఆయన తెలియచేశాడో తెలియకుండా చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా మొన్న కూడా ప్రెస్ మీట్లో. సరే, ఎనీహౌ జరుగుతుంది, ఇంకేం చేయలేం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.